ఏ కర్రీ ఏ కర్రీ ఎలా వండితే ఎలా బావుంటదా? ఏమేస్తే బావుంటదా? ఏమేస్తే టేస్ట్ వత్తదా? అని జెప్పేసేసి నేను ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని, నేను గరిటె పెట్టుకొని వంటగదిలోకి కర్రీ వండుతుంటే, నేను నా శ్రమంతా 2, 3 గంటలు నేను నించొని కూర వండి, లాస్ట్‌కి ప్లేట్‌లో పెట్టేటప్పటికి ఆళ్ళేమంటున్నారంటే, "ఈ కూరలో బావుందా? టేస్ట్ వచ్చిందా? అలగిలగరని" అని అంటున్నారండి. నాకు చాలా బాధేసేత్తంది. చాలా అంటే చాలా. గాంధీ తాత గారు ఈ రోజున బతికుంటే గాంధీ తాత గారిని నేను అడుగుదును ఏమనైతే చెప్పనా? ఏండి గాంధీ తాత గారు ఆడదానికి అర్ధరాత్రి రోడ్డు మీద నడితే స్వతంత్రం అన్నారు. అలా కాదండి. మాకు వంటగదిలో నుంచి మాకిప్పుడు మీరు స్వతంత్రం ఇవ్వాలని నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. నేను అందరి తరపున అడుగుతున్నాను. నా ఒక్కదాని తరపునే కాదు. ఏండోయ్! మిమ్మల్ని కూడా గాంధీ తాత గారు అడగలేదేనని అంటున్నారు. మీరు కూడా అడగండి గాంధీ తాత గారిని మాకు స్వతంత్రం కావాలని. అడగండి.